సిఐ సదస్సుకు విశాఖ సర్వంగా సుందరంగా ఇప్పటికే రెడీ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే చూసుకుంటే దేశవ్యాప్తంగా ఒకవైపు ఉగ్రవాద కోణం అయితే ఒకవైపు అయితే మాత్రం చూస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఇదే క్రమంలోనే విశాఖ వైపు కూడా ఒకవైపు కొన్నేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన భద్రతాపరమైన చర్యలు ఏ విధంగా తీసుకుంటున్నారు, ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు అనే అంశాలపైన మనతో పాటు మాట్లాడడానికి విశాఖ జిల్లా కమిషనర్గా ఉన్నటువంటి శంకరప్రసాద్ బాగ్జీ మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, చూసుకుంటే ముఖ్యంగా ఈరోజు దేశవ్యాప్తంగా కూడా మన విశాఖ వైపు చూస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఈరోజు చూసుకుంటే ఈ విదేశాల నుంచి కూడా ఎంతోమంది ప్రతినిధులు కూడా వస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. అందరికీ కూడా ఎటువంటి ప్రాజెక్ట్ ఏర్పాటు చేశారు, ఈరోజు చూసుకుంటే ఏ విధంగా పహారాలు ఉన్నాయి అంత దాదాపు 2300 మంది పోలీస్ వాళ్ళను ఇక్కడ డిప్లాయ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రోగ్రాం మన అందరికీ గర్వకారణం. సిఐఐ పార్ట్నర్షిప్ సమిట్ సందర్భంగా గౌరవనీయులైన వైస్ ప్రెసిడెంట్ సార్, మన గవర్నర్ సార్, సీఎం సార్, మన దేశంలో ఉన్న యూనియన్ మినిస్టర్స్, ఢిల్లీ నుండి, మన అమరావతి నుండి స్టేట్ మినిస్టర్స్, విదేశం నుండి ఫారెన్ ట్రేడ్ మినిస్టర్స్, అంబాసిడర్స్, ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ స్పీకర్స్, ఇండస్ట్రియలిస్ట్ చాలామంది రాబోతున్నారండి. మొన్న ఢిల్లీలో ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగింది. అది దృష్టిలో పెట్టుకొని పకడ్బందీగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. భద్రత కోసం ఆకాశంలో డ్రోన్స్, దాదాపు 50 డ్రోన్స్ పెట్టడం జరిగింది. నూతనంగా 125 CCTVs పెట్టడం జరిగింది. మన పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ నుండి ఒకవైపు డ్రోన్ ఫుటేజ్, మరోవైపు CCTV ఫుటేజ్, మరోవైపు ప్రతి పోలీస్ ధరించిన బాడీ ఆన్ కెమెరా ఫుటేజ్, నెక్స్ట్ వచ్చేసి యూట్యూబ్, సోషల్ మీడియా, అక్కడ ఎటువంటి ఫేక్ న్యూస్ సర్క్యులేట్ కాకుండా నిఘా పెట్టడం. ఇంకొకటి కొత్త యాప్ మేము ఈరోజు ప్రవేశపెడుతున్నాం. ఆ యాప్ ద్వారా ప్రతి డెలిగేట్ కరెక్ట్ టైంకి బయలుదేరుతున్నారా లేదా, ట్రాఫిక్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారా లేదా, టైమ్లీ వెన్యూకి రీచ్ అవుతున్నారా లేదా, అది కూడా మానిటర్ చేస్తున్నాం, ట్రాక్ చేస్తున్నాం. అన్ని విధంగా సురక్ష కోసం, సేఫ్టీ కోసం అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. అంటే ముఖ్యంగా చూసుకుంటే సిటీగా మొత్తం చూసుకుంటే ఈరోజు ట్రాఫిక్ పరంగా ఆంక్షలు కూడా విధించిన పరిస్థితి కనిపిస్తున్నాయి. చూసుకుంటే NH5 నుంచి అనంతపురం నుంచి అటువైపు వెళ్తున్నాయని చెప్తున్నారు. ఈరోజు దగ్గరగా చూసుకుంటే మనకి ఇక్కడ సెంటర్గా ఉన్నటువంటి మధ్యపల్లి సెంటర్ కూడా మన దగ్గరగా ఉంది. ఇప్పుడు కూడా రద్దీగా ఉంటున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇవన్నీ కూడా ఏ విధంగా ఇవన్నీ కూడా మానిటరింగ్ చేస్తున్నారు, ట్రాఫిక్ పరంగా ఎటువంటి ఆంక్షలు విధించారండి? ట్రాఫిక్ మానిటరింగ్ కోసం అస్త్రం అని ఒక యాప్ పెట్టడం జరిగింది. ఎక్కడ ట్రాఫిక్ కంజెషన్ లేకుండా మేము డైరెక్ట్ చేస్తాం డెలిగేట్స్కి, ఏ సైడ్ ద్వారా రావాలి, ఎక్కడ పార్కింగ్ చేయాలి, ఎక్కడ దిగాలి, మళ్ళీ బండి ఎక్కడ ఎక్కాలి. అదే మాదిరిగా డ్రోన్ ద్వారా ట్రాఫిక్ మానిటరింగ్, CCTV ద్వారా ట్రాఫిక్ మానిటరింగ్ జరుగుతుంది. ట్రాఫిక్ పోలీస్ కూడా ప్రతి చోట డిప్లాయ్ చేయడం జరిగింది. నాకు నమ్మకం ఉంది ఈ సిఐఐ పార్ట్నర్షిప్ సమిట్ ఇది 30th టైం ఇది సమిట్ జరగబోతుంది. బ్రహ్మాండంగా జరుగుతుందని, విజయవంతంగా జరుగుతుంది అని నాకు నమ్మకం ఉంది. వైజాగ్ ప్రజలు కూడా అందరూ సహకరించాలి, ఇదే మాకు కోరిక. దీనివల్ల పెట్టుబడులు వస్తాయి, ఇండస్ట్రీస్ వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి. మన నగరానికి, మన రాష్ట్రానికి, మన దేశానికి చాలా పెద్ద ఈవెంట్ ఇది రేపు ఎల్లుండి. సో ఖచ్చితంగా ఎటువంటి లోపాలు లేకుండా మేము సెక్యూరిటీ ఏర్పాట్లు చేస్తున్నాం. థ్యాంక్ యూ.
సో చూసాం కదా, ముఖ్యంగా చూసుకుంటే ఒకటే చెప్పుకోవాల్సిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. భద్రతాపరమైనటువంటి దృష్ట్యా చూసుకుంటే ముఖ్యంగా ఏదైతే పూర్తి 150 వరకు కూడా దగ్గర మొత్తం పైనుంచి అయితే మాత్రం డ్రోన్లు అయితే మానిటరింగ్ చేస్తున్నాయి అంటూ కూడా ఒకవైతే చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా చూసుకుంటే 2500 పైచీలకి అయితే ఒకవైపు వీళ్ళకి సంబంధించినటువంటి పోలీసు పహారా కూడా కాస్తున్నామంటూ కూడా మరోవైపు చెప్పుకొస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకంటే విదేశాల నుంచి కూడా ప్రముఖులు కూడా వస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఎప్పటి నుంచి ఎక్కడి నుంచి ఎక్కడ బయలుదేరుతున్నారు, ఏ టైంకి ఎక్కడ ఉన్నారు, ప్రతి ఒక్క అంశాన్ని కూడా మేమైతే మానిటరింగ్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళకి ట్రాఫిక్ కానీ ఎటువంటి అంతరాయాలు కలగకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటాం ఖచ్చితంగా. అదేవిధంగా మరోవైపు అయితే ఈ సిఐ సదస్సు అయితే మాత్రం 100% సక్సెస్ అవుతుంది, ఆ నమ్మకం అయితే నాకు ఉందంటూ కూడా చెప్పుకోవాల్సిన నేపథ్యం కూడా మనతో పాటు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, వైజాగ్ నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.